దేశవ్యాప్తంగా భానుడి బగబగలకు అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ అత్యంత ఊరటనిచ్చే తీపి కబుర్ను మోసుకొచ్చింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ముందుగానే భారత భూభాగాన్ని పలకరించనున్నాయని అధికారికంగా ప్రకటించి చల్లని వార్త అందించింది. సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకాల్సిన రుతుపవనాలు ఈసారి 5 రోజుల ముందే అంటే మే 26నే ప్రవేశించే అవకాశం ఉందని శుక్రవారం విడుదల చేసిన బులెటిన్లు స్పష్టం చేసింది. వాతావరణ అంచనాల ప్రకారం ఈ తేదీకి 4 రోజులు ముందుగా లేదా వెనుకగా అంటే మే 22 నుంచి మే 30 మధ్య ఎప్పుడైనా వర్షాగమనం జరగవచ్చు. కేరళను తాకిన తర్వాత రుతుపవనాలు క్రమంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైపు జూన్ మొదటి వారంలోనే విస్తరించే అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు రుతుపవనాల వేగాన్ని మరింత పెంచేలా సహకరిస్తాయని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. నైరుతి రాక అనేది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయానికి ప్రారంభ సూచికగా నిలుస్తుంది. అకాల ఎండల తీవ్రతతో సతమతమవుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ ముందస్తు రాక పెద్ద ఉపశమనం కానుంది. ఐఎండీ 2005 నుంచి కేరళలో రుతుపవనాల ప్రవేశ తేదీని అంచనా వేయడానికి అత్యాధునిక దేశీయంగా అభివృద్ధి చేసిన స్టాటిస్టికల్ మోడల్ను వినియోగిస్తోంది. ఈ విశ్లేషణాత్మక అంచనా వెనుక 6 కీలకమైన వాతావరణ అంశాలు ప్రధాన భూమిక పోషిస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. వాయువ్య భారతదేశంలో నమోదయ్యే కనీస ఉష్ణోగ్రతలు, దక్షిణ ద్వీపకల్పంలో రుతుపవనాలకు ముందు కురిసే వర్షపాతం ఈ గణనలో ముఖ్యమైనవి. ఆగ్నేయ హిందూ మహాసముద్రంపై వీచే గాలుల వేగం, అక్కడ నెలకొన్న పీడన పరిస్థితులు కూడా రుతుపవనాల కదలికలను ప్రభావితం చేస్తాయి. గత 21 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2015లో మినహా ఐఎండీ అంచనాలు దాదాపు ప్రతిసారి వాస్తవానికి అత్యంత చేరువుగా ఉన్నాయి. ముఖ్యంగా గత 6 ఏళ్లలో అంచనా వేసిన తేదీకి వాస్తవంగా రుతుపవనాలు వచ్చిన తేదీకి మధ్య కేవలం 1 లేదా 2 రోజుల వ్యత్యాసం మాత్రమే ఉండటం గమనార్హం. ఈ ఖచ్చితత్వం వాతావరణ శాఖపై, ప్రజల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారిలో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. అత్యాధునిక సాంకేతికత, ఉపగ్రహ ఛాయాచిత్రాల విశ్లేషణ ద్వారా ఈ అంచనాలను మరింత పటిష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వర్షపాత విస్తరణ ఏ విధంగా ఉండబోతోందనే అంశంపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సకాలంలో వర్షాలు కురవటం వల్ల ఖరీఫ్ సీజన్ సాగు ఊపందుకుంటుందని, తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు దేశంలోని మొత్తం వర్షపాతంలో దాదాపు 75% వాటాను కలిగి ఉండటం వల్ల వీటి ప్రాధాన్యత అత్యంత కీలకం. అలాగే గతేడాది కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఈసారి పునరావృతం కాబోవని వాతావరణ శాఖ సంకేతాలు ఇస్తోంది.